ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ శాఖ మంత్రి మన నారాయణ గారు ఒక గొప్ప స్కీమ్ గురించి ప్రకటించారు నిన్న నెల్లూరులో. 8,500 కోట్ల రూపాయల ఖర్చుతో 8,500 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇవ్వబోతున్నారట. ఈ జస్ట్ 8,500 కోట్ల రూపాయలు అనే పదాన్ని మనం వెంటనే గనక కనెక్షన్ల రూపంలోకి తర్జుమా చేస్తే, అంటే ట్రాన్స్ఫర్ చేస్తే డేటా కింద 8 లక్షల కనెక్షన్లు ఇవ్వడం సాధ్యపడుతుంది. ₹1 ఒక 100 కనెక్షన్లకి. ఎందుకంటే ఆల్రెడీ పైప్ లైన్లు వేసే ఉంటుంది, కొత్తగా లైన్లు వేయక్కర్లేదు అని. మిగిలిన 500 కోట్లని ఈ పైప్ లైన్లు వేసేందుకు అనుకుందాం. 8 లక్షల కనెక్షన్లు 2025 మే 14వ తారీఖున ఆయన ఇస్తామన్నారు. సో ఇక్కడి నుంచి మీరు డేట్లు లెక్క పెట్టుకోండి, ఎన్ని రాబోతున్నాయో. మీకు కనుక వాటర్ కనెక్షన్ లేకపోతే వెంటనే అప్లై చేయండి. ఎందుకంటే అంత భారీ ఖర్చుతో అంత స్కీమ్ని తీసుకొస్తున్నప్పుడు మంచినీటికి మనం దూరం కాకూడదు కదా. దీనికి పథకం పేరు కూడా అమృత్ అట. మరి ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతో అమలు అవుతుందో, రాష్ట్ర ప్రభుత్వమే చేయబోతుందో, ఇద్దరి భాగస్వామితో చేయబోతుందో, లేదా ఏదైనా టెండర్లు పిలుస్తారో తెలియదు. సో మంచినీడు కరువు అనేది మనకి ఎంత చేసినా ఎక్కడైనా ఉంటుంది. మిషన్ భగీరథ అన్నాడు ఆయన, ఇక్కడ కాకతీయ అన్నారు తెలంగాణలో. ప్రతి ఇంటికి కనుక నల్ల కనెక్షన్ ఇవ్వకపోతే మేము ఓట్లు అడగమన్నారు. అడిగారు, తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు అడగకుండానే ఇంటికి పంపించారు. ఇప్పుడు ఈ 8,500 కోట్ల రూపాయల స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఒక గేమ్ చేంజర్ నిజంగా. ఎక్కడైనా సరే ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ కనుక అంది, మంచినీళ్ళు మా ఊరిలో అంటే 2 పూట్ల వస్తాయి ఇప్పటికి కూడా. దానికి ఏంటంటే పబ్లిక్ హెల్త్ కోటేశ్వరరావు గారని బెంగళూరులో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఆయన గొప్పతనం అది. మన శాంతినగర్ నుంచి మా ఊరు దాకా గ్రావిటీతో 17 కిలోమీటర్లు గ్రావిటీతో ఎట్లాంటి మోటార్లు లేకుండా పైపులు వేసిన ఘనత అయింది. అలాంటి ఇంజనీర్లు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, కానీ అలా గనక చేయగలిగితే ఎప్పటికీ గుర్తుండిపోతారు. నిజంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తారు. రోజుకి 3-4 బిందెలు వచ్చినా చాలు. వీళ్ళ భాషలో ఏమంటారు, క్యాన్లు, వాటర్ క్యాన్లు వచ్చినా చాలు. ఎందుకంటే మంచినీటిలో ఉండే కలుషితాలతో మోకాళ్ళు వంకర్లు పోతున్న వాళ్ళు, పళ్ళు గారబట్టి రకరకాల వ్యాధులు, ఫ్లోరోసిస్ బాధలు పడే వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఊరట. మరి ఆయన మాట నిలబెట్టుకుంటాడో లేదో ఊరక మాట వరుస కన్నాడో అనేది ఒక 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత చూద్దాం. బై.